ఈ రోజే ఏరువాక పౌర్ణమి. కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగే మార్పులు ఇవే. తప్పకుండా చూడండి. కోట్లు మీ సొంతం. కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ కుంభరాశికి చెందుతారు. ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే కుంభరాశి వారు ఎప్పుడు కూడా మనకు చురుగ్గా దర్శనం ఇస్తారు. వీరెప్పుడు కూడా పట్టుదలతో కనిపిస్తారని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో మార్పులు అనేవి ఏర్పడతాయి. ఈ మార్పుల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. కొన్ని మార్పుల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక రంగాల వారీగా కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కుంభరాశికి సంబంధించి ఈ మాసంలో వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పనులు ప్రారంభించడం కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడం కానీ చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధనాదాయం బాగుగా ఉంటుంది. ఖర్చు కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి పౌర్ణమి నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఈ పౌర్ణమి రోజు ఒక చిన్న పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు నూతన వ్యాపార ప్రారంభాలకు కావలసిన ధనం అంతా కూడా సకాలంలో లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అప్పులు చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రేమ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది. పరిశ్రమల్లో మీరు నమ్మిన పార్ట్నర్లు మోసం చేయడం కానీ లేదా పరిశ్రమల పరంగా కోరుకున్న విధంగా లాభాలు రాకపోవడం ఇటువంటివి అనేవి మాసంలో కొంచెం అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారు వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి శుభవార్తలు అయితే తొందరలోనే వినబోతున్నారు. ఎంతో కాలంగా కోర్టు వివాదాల్లో ఉన్న వంశ పారంపర్య ఆస్తులు మీరు పొందటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం విద్యపై శ్రద్ధ తగ్గే అవకాశం కనిపిస్తుంది. స్త్రీ పురుష వ్యామోహాలు కానీ విందు వినోదాలు ఎక్కువగా విలాసాలపై సమయం కేటాయించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రణాళికలు వేసుకుంటారు కానీ వాటి పరంగా పనులు అయితే చెయ్యరు. వాయిదా వేసే మనస్తత్వం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అలానే ప్రతి దానిలో కూడా ఎక్కువగా మొహమాటానికి వెళ్ళిపోయి కొన్ని హామీలు ఒప్పుకొని తీర్చలేక మీరు బాధపడుతూ ఉంటారు. ఎవ్వరికీ కూడా రుణ సహాయాలు అయితే సమయంలో చేయవద్దు. ఈ సమయంలో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా మాత్రం దినదిన అభివృద్ధి ఉంటుంది కానీ దానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే నూతన ఆదాయ మార్గాలు ఎక్కువగా వెతుక్కుంటారు. ఈ రాశి వారికి ఆటలు ముఖ్యంగా జోదం పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. దీనివల్ల ఎంతో నష్టపోతూ ఉంటారు. ఈ అలవాటును మానుకోలేనట్లయితే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలానే కళాకారులు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి ఈ సమయంలో మీకు అవకాశం లభిస్తుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎంతో కాలంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏవో ఒక ఆటంకాల కారణంగా నిరంతరం ఆ ప్రయత్నాలు
వాయిదా పడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయి. అలానే మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ రెట్టింపు పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభాలు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారు కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం మౌనంగా ఉండటమే మంచిది. మీరు ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే ఉద్యోగ విషయంలోనే ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ రీత్యా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి యొక్క ఒత్తిడి మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కుంభరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా లాభాలు పొందుతారు. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల మంచి వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ పరంగా ప్రజాబలం, అనుచరుల బలం పెంచుకుంటూ ముందుకు సాగుతారు. అలానే ప్రజలకు కూడా మంచి సేవ అందించడం వల్ల వారి యొక్క ప్రేమాభిమానాలు పొందుతారని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా ఎదురైన సవాళ్ళన్నిటినీ కూడా ఎంతో తెలివిగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సంతానం పట్ల కొంచెం నిరుత్సాహ ఫలితాలు అయితే ఎదురవుతాయి. సంతానం మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, వ్యసనాలకు బానిసవ్వడం ఇటువంటి వాటి వల్ల మీరు ఎక్కువగా బెంగ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి సంతాన విషయంలో మీరు కొంచెం మొండిగా కాకుండా మీరే నెమ్మదిగా తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా మొండిగా ప్రవర్తించినట్లయితే వివాదం అనేది ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితో మాటలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతాం జరుగుతుంది. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. అలానే కుంభరాశి వారి ఈ మాసంలో నూతనంగా వాహనాలు కొనుగోలు చేయడం, అలానే స్థిరాస్తులు, స్త్రీలు బంగారం, వెండి మొదలైన వాటిపై ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ పౌర్ణమి అనేది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున కుంభరాశి వారి యొక్క రాశి అధిపతి అయిన శని భగవాన్ని కనుక పూజించుకున్నట్లయితే ఇక వీరికి ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆ రోజు నవగ్రహ ఆరాధన చేసుకోవడం లేదా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం, శనిదేవునికి తైలాభిషేకాన్ని చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, నరదిష్టి లేదా శని ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఓకే అండి, కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.